సమస్యల కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, రవికుమార్ గారు ఏం చెప్తారు? మాజీ మంత్రి హరీష్ రావు కమెంట్స్ ని మీరు కూడా ఏకీభవిస్తున్నారు? ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఇప్పుడు పూర్తిగా విస్మరించి ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు అనే కమెంట్స్ కి మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఒక్క విషయం నేను అంటే కాంగ్రెస్ మిత్రులు ముందే మాట్లాడింటే బాగుండేది, సరే నన్ను మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మందు రేట్లు పెంచితే రోడ్లపైకి ఎవరు వస్తారు? మందు రేట్లు పెంచితే రోడ్లపైకి ఎవరు రారు. మొట్టమొదటిది ఎవరు కూడా ఆందోళనలు చేయరు, ఎవరు కూడా రాస్తా రోకోలు చేయరు, ఎవరు కూడా ప్రభుత్వం ముందుకు పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకుంది అనేది మనకు అర్థమవుతున్నది. అది ఇంతకు ముందే మొన్ననే ఎప్పుడు ఫిబ్రవరిలో బీర్ల రేట్లు పెంచారు. ఒక్కొక్క బాటిల్ కి 50 రూపాయలు చొప్పున బీర్ల రేట్లు పెంచారు. ఇప్పుడేమో లిక్కర్ రేట్లు పెంచారు. విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో కూడా, దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా మద్యం పైన ఇంతగా ఆదాయం పొందుతున్నటువంటి రాష్ట్రము దేశం మొత్తం మీద ఎక్కడ లేదు. ఇప్పుడే కాదు గత 10-11 సంవత్సరాల నుంచి దేశం మొత్తం మీద, అంటే తెలంగాణ సైజులో ఉన్నటువంటి ఏ రాష్ట్రం, ఒక 4 కోట్ల జనాభా ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఇంతగా మద్యం పైన ఆదాయం, అది 30 నుంచి 40 వేల కోట్ల పైగా ఆదాయం ఏ రాష్ట్రం పొందట్లేదు. ఇప్పుడు మళ్ళీ దాదాపు నెలకు 500 కోట్ల రూపాయలు, అంటే యావరేజ్ గా సంవత్సరానికి ఒక 5-6 వేల కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఈ రాష్ట్రం యొక్క మద్యం పైన వచ్చే ఆదాయము 45 నుంచి 46 వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచుకునేది. మనము తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా, ముఖ్యంగా మందు తాగే వాళ్ళు అర్థం చేసుకోవాలా. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినటువంటి ఓటర్లందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమున్నది? ఏమీ తేడా లేదు. వాళ్ళు కూడా అటువంటి పాలన సాగించినారో అటువంటి పాలనే కాంగ్రెస్ పార్టీ కూడా, ఈ రేవంత్ రెడ్డి కూడా సాగిస్తున్నారనే దానికి ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొన్ని పథకాల్లో అటు ఇటు, ఆయన రైతు రుణమాఫీ 4 సంవత్సరాలు చేస్తే ఈయన ఏదో వెంటనే చేసిన చెప్పుకోవడం తప్పితే, సగం మందికి చేసి వెంటనే చెప్పుకోవడం తప్పితే వేరే ఏమీ లేదు. ఆయన బీసీ బంధు రకరకాల పథకాలకి మధ్యలోనే ఎగ్గొట్టినాడు ఆయన కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆయన 100 రోజుల్లోనే 4,000 పింఛన్ ఇస్తా, 15,000 రైతు భరోసా ఇస్తా, ఈ ఆటో వాళ్ళకి 12,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా, ఇట్లా రకరకాల పథకాలు పేర్లు చెప్పి ఓట్లు వేయించుకొని ఈయన కూడా ఒక ఫ్రీ బస్సు తప్పితే ఏ దానికి కూడా కనీసం అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మొత్తానికి బకరా అవుతున్నది ఎవరంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు. ఇది మనం గమనించాల. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రేట్లే కాదు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి మద్యం రేట్ల జోలికి పోయిండు. మద్యం రేట్లు పెంచితే ఎవరు రారు కాబట్టి బయటికి. మీరు ఒకసారి స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయిపోగానే చూడండి, మీకు కరెంట్ ఛార్జీలు పెంచుతాడు, బస్సు ఛార్జీలు పెంచుతాడు, స్టాంప్ డ్యూటీ పెంచుతాడు, మీకు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతాడు, ట్రాఫిక్ చాలన్లు పెంచుతాడు, మీకు గవర్నమెంట్ ఆఫీసర్లకు అందరికి, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్కి అందరికి పిలిచి చెప్తాడు, బాబు నీ టార్గెట్ ఇంత, నీ టార్గెట్ ఇన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు నువ్వు కలెక్షన్ చేయాలా. నువ్వు ఎట్లా కలెక్షన్ చేస్తావు, అఫీషియల్ గా ఎట్లా కలెక్షన్ చేస్తావు, ఏం చేస్తావు అది నీ బాధ. ఇప్పటికే పోలీస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మా పైన చాలా ఒత్తిడి ఉన్నది, ఇన్ని వేల కోట్ల రూపాయల ఈ జరిమానాలు వేసి వసూలు చేయాలని చెప్పేసి టార్గెట్ పెడుతున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ రెవెన్యూ అధికారులు కూడా మొత్తుకుంటున్నారు, ఇంత రేట్లు పెట్టేసి అది చేస్తున్నాం. ముందే రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది, అక్కడ నుంచి ఆదాయం రావాలంటే ఎడికలు వస్తుంది. అంటే ఈ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి మరి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఏరా అయితే ఏముంది పల్లుడు కొట్టుకోవడానికి అన్నట్టు, అది బీఆర్ఎస్ అయితే ఏముంది, కాంగ్రెస్ అయితే ఏమున్నది, రెండు కూడా మన పల్లుడు కొట్టుకోవడానికి ఏరా అయితే ఏముంది. రెండు కూడా ఒకే రకమైన పార్టీలు, ఈ రెండు కూడా ఒకే రకంగా పాలన సాగిస్తున్నాయి. ఈ రెండు కూడా ఎప్పటికీ మారవు. మీకు మారాలి జీవితం, మన తెలంగాణ ప్రజల జీవితం మారాలంటే ముందు మనం ఆలోచన తెచ్చుకోవాలా, మనం ఎవరికి ఓటు వేస్తున్నాం అనేది ఆలోచన తెచ్చుకోవాలా. ఇంకా ప్రమాదం ముందున్నది, తెలంగాణ ప్రజలు గమనించాలా. ప్రమాదం చాలా ఉన్నది ముందు. ఒక్కసారి రవికుమార్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎంపీటీసీ